మద్నూర్ మండలంలో ఆధ్యాత్మిక వైభవానికి నిలయమైన సలబత్పూర్ హనుమాన్ ఆలయంలో కార్తీక పౌర్ణమి పుణ్య క్షణాలను పురస్కరించుకొని అత్యంత వైభవంగా సామూహికంగా 108 సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. కంకణ బంధనము, పూజా కార్యక్రమాలు, పూజారుల మంత్రోచ్చరణ మధ్య ఘనంగా జరిగిన ఈ మహోత్సవంలో శ్రద్ధా భక్తులతో భక్తులు పాల్గొని పిండ ప్రదానం, నైవేద్యాలు, హారతులు సమర్పించారు. భక్తులు మాట్లాడుతూ అన్ని పనుల్లో విజయం సాధించాలి, జీవితంలో ఆటంకాలు తొలగిపోవాలి, కుటుంబ సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఈ సత్యనారాయణ వ్రతాల్లో భాగమైనట్లుగా తెలిపారు. సామూహికంగా దేవుని ఆశీస్సులు కోరుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుందో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. సందర్భంగా పూజారులు అన్నారు, మన పూర్వీకుల ఆచారాలు, శాస్త్రాలు ప్రతి ఒక్కటి శాస్త్రీయ ఆధారాలతో నిండి ఉంటాయి. సత్యనారాయణ వ్రతం ద్వారా మనసు ప్రశాంతం అవుతుంది, కుటుంబంలో సానుకూల శక్తి పెరుగుతుందని స్వామీజీలు వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ పవిత్ర కళ్యాణ వ్రతాన్ని గత 25 సంవత్సరాలుగా నిరంతరం నిర్వహిస్తూ వస్తున్నామని, గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత విస్తరింపచేయడానికి ఈ కార్యక్రమం సహకరిస్తోందని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగిన ఈ సత్యనారాయణ వ్రతాలు గ్రామాన్ని భక్తితో నింపి దేవాలయ ప్రాంగణంలో అలౌకిక శోభను సంతరించుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామ్ పటేల్, మార్కెట్ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, కాంగ్రెస్ అధ్యక్షుడు దరాసాయిలు, హనుమండ్లు, స్వామి, ఆలయ సిబ్బంది, పంతులు, వివిధ మండలాల భక్తులు, 3 రాష్ట్రాల వారు ఈ పూజలో పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇలా గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే వస్తున్నాము. ఈ ప్రాంతంలో 3 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో అటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి అందరు భక్తులు వచ్చి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని ఆంజనేయ స్వామి మరి సత్యనారాయణ స్వామి యొక్క కృపాశిస్సులను పొంది సుఖ సంతోషాలతో మళ్ళీ ఇలాగే ప్రతి సంవత్సరం వ్రతం చేస్తూ ముందుకు సాగుతుంది. సామూహిక సత్యనారాయణ వ్రతం చేయటం వలన ఎంతో లాభం ఉంది. ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉంటే సత్యనారాయణ పూజ చేస్తాం, మన మనసు ఉంటుందా ఇది తక్కబడేది, అది తక్కబడేది, అది ఏమంటాం, ఇద్దామంటాం అంత, కానీ కథ వినం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మహారాజ్ చెప్పినది మనం వింటాం, కరెక్ట్గా విని మనం పూజ చేస్తాం. కాబట్టి మన ప్రతి సంవత్సరం కూడా నేను కూడా ఈ సత్యనారాయణ వ్రతానికి వచ్చి అంటే ఇక్కడ ఇంటి విషయాలు మాట్లాడకుండా ఓన్లీ సత్యనారాయణ కథలు మాట వినాలని కోరుతూ మనం ఇప్పుడు మద్నూర్ మండలం సల్బత్పూర్ హనుమాన్ ఆలయంలో ఉన్నాము. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల సరిహద్దున అయినటువంటి దక్షిణముఖ హనుమాన్ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచినది. ఈ ఆలయం వద్ద నిత్యము ఎంతో వందల మంది దర్శనాలకు వస్తుంటారు. అలాంటిది కార్తీక పౌర్ణిమ చాలా ప్రాముఖ్యత గలది, చాలా ప్రీతివంతమైనది. శివునికి, ఆంజనేయునికి కార్తీక పౌర్ణిమ ఎంతో ప్రాముఖ్యత ఉండడంతో ఈ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఆలయ కమిటీ వారు సత్యనారాయణ వ్రతాలు సామూహికంగా చేద్దామనే నిర్ణయం తీసుకొని ప్రతి ఏటా సామూహిక సత్యనారాయణ వ్రతాలు దాదాపు 25 సంవత్సరాల నుండి ఇక్కడ కొనసాగుతున్నది. ఈ 25 సంవత్సరాల్లో ఈ నేటి సత్యనారాయణ సామూహిక వ్రతాలు 216 గంటలు ఈ ఆలయ సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొనడం చాలా విశిష్టతగా ఉన్నది. ఇందులో పాల్గొన్నందుకు చాలా సంతోషకరంగా ఉందని పాల్గొన్న వారు తెలియజేస్తున్నారు. ఇది ఎలాంటిదంటే ప్రతి పనిలో విజయం కావాలి, ఏ పని చేసినా ఆటంకాలు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మనం సత్యనారాయణ వ్రతాలు